ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీని గరిష్ట స్థాయికి పెంచాలని నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె కాలంలో హైదరాబాద్లో ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ నాన్ పీక్ అవర్స్ లో 56 రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం నాన్ పీక్ అవర్స్ లో 44 రైళ్లు నడుస్తుండగా వీటిని 56కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పీక్ అవర్స్ లో 56 రైళ్లు నడుస్తాయి. ఈ సమయంలో 2 రైళ్ల మధ్య నిడివి 3 నిమిషాల 40 సెకండ్లు ఉంటుంది. నాన్ పీక్ అవర్స్ లో మియాపూర్ టు ఎల్బీ నగర్ కారిడార్ లో 4 నిమిషాల 50 సెకండ్లు, నాగోల్ టు రాయదుర్గ్ మార్గంలో 5 నిమిషాల 20 సెకండ్ల గ్యాప్తో 44 రైళ్లు నడుస్తుంటాయి. ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకుని రోజంతా గరిష్టంగా 56 రైళ్లు నడపాలని నిర్ణయించారు. మియాపూర్ టు ఎల్బీనగర్ కారిడార్లో ఇకపై 4 నిమిషాల 20 సెకండ్ల గ్యాప్తో, నాగోల్ టు రాయదుర్గ్ మార్గంలో 3 నిమిషాల 40 సెకండ్ల గ్యాప్తో రైళ్లు నడవనున్నాయి. దీంతో పాటు ప్రజలకు కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు హెచ్ఎంఆర్ఎల్ అభ్యర్థన మేరకు రాత్రి 11 గంటల తర్వాత కూడా చివరి మెట్రో రైల్ సర్వీసును పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తోంది.